ప్రకారమే ఇప్పటి వరకు జరిగింది. అది ఎవరి ద్వారా జరిగింది, ఇది ఒకరి గొప్పతనం కాదు, ఏం కాదు, సాంప్రదాయాలు పాటించి తీరాల్సిందే మనం అంతా కూడా. సో కాబట్టి ఆయన్ని ఆలస్యంగా దీనికి తీసుకున్నారని కానీ, అంటే దానికి ఓటు తీసుకోవడానికి వెనకగా పిలిచారని కానీ ఇవేమీ అంగీకారం కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం మీకు ఇస్తే మీకే హుందాతనంగా ఉంటుంది. స్పీకర్కి 11 మంది ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం మేమే కాబట్టి మా వాయిస్ బాగా వినబడాలంటే మాకు హోదా ఇవ్వడం బాగుంటుంది అని చెబుతూ కనుక రాసి ఉంటే చాలా గౌరవంగా ఉండేది, మర్యాదగా ఉండేదండి. ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసలు సభకే రాను అనేటువంటి అభిప్రాయం కలిగించేలా ఉంది ఆ ఉత్తరం. అలా చూసినప్పుడు నిజానికి ఆయన ముందుగానే సభకు రాకూడదు అనే ఒక నిర్ణయం తీసుకొని దానికి ఒక సాకు వెతుకుతున్నట్టుగా కనిపిస్తూ తప్పించి ఇది సమీక్షకు నిలిచేటువంటి విషయం కాదు, కోర్టుకు వెళ్ళినా చెల్లేటువంటిది విషయం కాదు. ఇది సభకు సంబంధించిన విషయం కాబట్టి న్యాయస్థానాల పరిధిలోకి రాదు. కాబట్టి ఏదైనా ఒక మధ్య మార్గంగా ఆయన ఉత్తరాన్ని కనుక మార్చి ఉంటే బాగుండేది. ఎవరిచ్చారో కానీ సలహా అంత పోరాటంలాగా మొదటి రోజు నుంచే ఏడన్నో నాయకుల్లో మిగతా నాయకుల్లో నిలుపుకోవటానికో ప్రోత్సహించడానికో ఇది పనికొస్తుందేమో కానీ మామూలుగా ఒక సాంప్రదాయాలు చూసేవారికి, లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ పార్లమెంటు ప్రొసీడింగ్స్ కానీ చూసేటువంటి మన లాంటి వారికి మాత్రం, అంటే ఎవరికి ఏ పక్షానికి చెందకుండా ఉండేవారికి మాత్రం ఇది అంత గొప్పగా విషయమైనా కనిపించట్లేదు. ఇది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మరో ఉత్తరం రాసి మాకు ఇవ్వటం బాగుంటుంది, ప్రతిపక్ష హోదాని ఇవ్వటం అనేటువంటిది ఈ శాసనసభకే ఒక హుందాతనం ఇస్తుంది, నాయకుడిని గౌరవించినట్టుగా ఉంటుంది అనే పదం మార్చి మరో ఉత్తరం రాస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అందరికి. ఇప్పుడు ఇందాక దుగ్గరాజు గారు చెప్పిన స్టార్టింగ్ రిమార్క్స్ లో ఇప్పుడు ఎందుకంటే నిజంగా అది అసలు పాజిబుల్ కానటువంటి అంశం అయ్యుంటే మరి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు 543 ఎంపీ స్థానాలకు సంబంధించిన దాంట్లో 1984లో 30 సీట్లే వచ్చినాయి. మిగిలిన అన్ని పక్షాలు ఓ పక్కన ఉంది. సో 30 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి 30 సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి యాక్చువల్ గా మనకు కావాల్సింది 54 సీట్లు కావాలి, 10% అంటే 543లో. అయినా 30 సీట్లే ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉపేందర్ గారికి అప్పుడున్నటువంటి పార్లమెంట్ అవకాశం కల్పించింది, స్పీకర్ గారు అనుకోండి. సో దాని తర్వాత 1984లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం 3 కలిసి పోటీ చేసినాయి. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లు వస్తే, సో 294 సీట్లు